సార్ సంక్రాంతి అంటే చాలు ట్రైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ చాలా బిజీగా కనిపిస్తాయి. ఆ రద్దీకి తగ్గట్టుగా ఈసారి ఎన్ని స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నారు? అదే సంక్రాంతి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ డెఫినెట్గా ఆ ట్రైన్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చాలా స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాం. ఈసారి ప్రస్తుతానికి 152 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేశాము. ఈ స్పెషల్ ట్రైన్స్ కాకుండా మనకు రెగ్యులర్గా కూడా వందల కొద్దీ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రెగ్యులర్ ట్రైన్స్ కూడా మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ని త్రూ అవుట్ ఇయర్ కూడా మేము రన్ చేస్తూ ఉంటాం, ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఆ రూట్లలో. సో అలా ఒక 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ ఏదైతే రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా రన్ అవుతాయో, ఇటు ఆంధ్ర వైపు కావచ్చు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వైపు, ఆ 600 ట్రైన్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి పండుగ సీజన్లో వాటిని కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు ఎక్కువగా మనకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అంటే ఏపీ వైకి వెళ్ళేవి చాలా వరకు రద్దీ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకోవడానికి ముఖ్యంగా మీరు ఎట్లాంటి ట్రైన్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నారు? జనరల్ బోగీస్ కూడా ఉంటాయి వీటిలో, అంటే రిజర్వేషన్ చేసుకోవచ్చు, జనరల్గా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ స్పెషల్ ట్రైన్స్ జంట నగరాల నుంచి మేజర్గా ఆంధ్ర వైపు, కోస్టల్ ఆంధ్ర వైపు, అంటే విజయవాడ కావచ్చు, నర్సాపూర్, అలాగే శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఇలా వీటిని కనెక్ట్ చేస్తూ చాలా స్పెషల్ ట్రైన్స్ కోస్టల్ ఆంధ్ర వైపు వేసాము. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా కూడా చాలా ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ముఖ్యంగా జంట నగరాల నుంచి తిరుపతికి డిమాండ్ ఉంటుంది. తిరుపతి షిరిడి మధ్యలో కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. వాటిని కనెక్ట్ చేస్తూ కూడా స్పెషల్ ట్రైన్స్ వేయడం, ఇలా పండుగను దృష్టిలో పెట్టుకొని వీటిని చేయడం జరుగుతుంది.